వెల్కమ్ టు మా తెలంగాణ న్యూస్. తనను నమ్మి కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి కంటికి రెప్పలాగా కాపాడుకుంటారని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ తెలిపారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారం కోసం కొండా దంపతులు పనిచేస్తారని ఆయన అన్నారు. వరంగల్ ఓసిటీలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గ్రేటర్ వరంగల్ కార్పొరేటర్లు పల్లం పద్మ, రవి భోగి, సువర్ణ సురేష్, సోమిశెట్టి శ్రీలత, ప్రవీణ్, మాజీ ఎమ్మెల్సీ మురళీధర్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనే భక్తితో బయటికి కూడా రావడం జరిగింది. ఇప్పుడు కూడా వాళ్ళకు బాధ ఉంది. మరి మాకు న్యాయం జరుగుతుందా, మా ఎంపటికి న్యాయం జరుగుతుందా అనే ఒక బాధ ఉంటుంది. కొండా మురళి మాటిస్తే తప్పడు. మనం నేను ప్రజల మనిషిని, ప్రజల కోసమే పనిచేస్తా. ఈరోజు కూడా ఒకటే మాట చెప్తున్నా, నన్ను నమ్మి మరి కొండా సురేఖమ్మని నమ్మి వాళ్ళు రావడం జరిగింది. పూర్తిగా వాళ్ళ ఫాలోవర్స్కి ఎవరికైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మా కుటుంబాన్ని తెలుసుకొని మరి న్యాయం చేస్తా అని తెలియజేస్తున్నా. అదే ఒకటే మాట చెప్తున్నా. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆలయ ఉద్యోగుల బదిలీల విషయంలో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్ష నాయకులు నిరూపించుకోవడానికి వైకుంఠ ద్వారం వద్దకు రాకపోవడం చూస్తేనే వాళ్ళు చేసే ఆరోపణలు అబద్ధమని తెలుస్తుందని అన్నారు. యాదగిరిగుట్ట కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే ఐలయ్య ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, తాము వైకుంఠ ద్వారం వద్ద ప్రమాణం చేస్తున్నామని ప్రతిపక్ష నేతలు కూడా ప్రమాణం చేయాలని కోరారు. కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఎమ్మెల్యేపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. దేవస్థానం ఉద్యోగుల బదిలీ గురించి మొన్న మాట్లాడిండు. ఏమనంటే గత 6 నెలలు వాయిదా వేయమని చెప్పిండు. దానికి బీజేపీ టీఆర్ఎస్ నాయకులు ధర్నాలు, రాస్తారోకోలు నిన్న చేసిర్రు. నిన్న చేసిన దానికి మేము ఒకటే కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్పినాం. నేను చెప్పింది ఏంటంటే, మేము చెప్పింది అవినీతి జరిగినా మేము వాయిదా వేయమనేది వాస్తవం కాదని పడుతున్నాం. ఈరోజు బీజేపీ పార్టీ వాళ్ళు నిన్న రాష్ట్రంలో చేసి ఈ అవినీతి మీద వాయిదా వేయ దాని మీద 2 కోట్ల రూపాయలు కుంభకోణం చేసిరని చెప్పి మన బీజేపీ పట్టణ పార్టీ అధ్యక్షుడు మాట్లాడిండు. ఎంతవరకు సమావేశం గత 14 సంవత్సరాల నుంచి కూడా దేవస్థానం ఉద్యోగులు ఎక్కడా కూడా ట్రాన్స్ఫర్ కాలేదు. మరి అప్పుడు బీజేపీ బీఆర్ఎస్ గవర్నమెంటే ఉంది. ఇక్కడ స్టేట్లో బీఆర్ఎస్, అక్కడ సెంట్రల్లో బీజేపీ, 2 ప్రభుత్వాలు వాళ్ళే ఉన్నాయి. మరి ఆ రోజు మరి ఎన్ని కోట్ల ముడుపులు ముట్టినాయో వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే ముడుపుల కేసు అంటున్నారు కదా, కేవలం 10 నెలలు మాత్రం ఎమ్మెల్యే అయ్యి గవర్నమెంట్ వచ్చింది. 10 నెలల గవర్నమెంట్ వస్తే ఈరోజు ముడుపులు మాట్లాడుతారు. 10 ఏళ్ళు మీరు ఎన్ని కోట్ల ముడుపులు చెప్పారో బీజేపీ బీఆర్ఎస్ పార్టీ మాటలు మాట్లాడాలి. ఎందుకంటే గతంలో రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ తోటి, ఎందుకంటే రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ అయితే వాళ్ళకి రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఉద్యోగ అవకాశం ఉండదు కాబట్టి వాళ్ళు చెప్పింది చేస్తారు కాబట్టి వాళ్ళ అధికారులు చెక్కు చెత్తలు ఉంటారనే ఉద్దేశంతో ఇక్కడ ఐటీడీ అధికారులు ఇక్కడ టెంపుల్ గా ఈవో రిటైర్మెంట్ అయిన ఈవోని పెట్టి 10 సంవత్సరాలు అధిక పరిపాలన. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా స్కాలర్షిప్లను పెంచాలని, శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీకి నూతన భవనాన్ని నిర్మించాలని పీడీఎస్సీ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు తహసీల్దార్ కార్యాలయం ముందు విద్యార్థులు శుక్రవారం రోజు ధర్నా నిర్వహించారు.
పీడీఎస్సీ ఆధ్వర్యంలో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని, పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ విడుదల చేసి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ పెంచాలని, అట్లాగే అమృత తుల్యమైన తల్లిపాల విశిష్టతను వివరిస్తూ ఏటా ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తున్నామని వరంగల్ సీకేఎం ప్రసూతి హాస్పిటల్ సూపరింటెండెంట్ నిర్మల్ పేర్కొన్నారు. ఇక శుక్రవారం వరంగల్ సీకేఎం ప్రసూతి దవాఖానలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించి నవజాత శిశువులకు తల్లిపాలే శ్రేష్టమని అన్నారు. తల్లి బిడ్డల శ్రేయస్సుకు తల్లిపాల వినియోగం ఎంతో అవసరమని వివరించారు. పుట్టిన బిడ్డకు మొదటి గంటలోనే తల్లిపాలు పట్టించాలని అన్నారు. ఆగస్టు 1 వారం తల్లిపాల ప్రాముఖ్యత తెలిపే వారము. ముఖ్యంగా డెలివరీ అయిన వెంటనే మూడు పాలు పట్టించడం అనేది చాలా మంచి ప్రక్రియ. ఈ మూడు పాలు అమృతం లాంటిది. ఈ బేబీకి రోగనిరోధక శక్తి ఇస్తుంది. తల్లిపాలు ఆ బిడ్డ వరకే, తల్లి యొక్క బిడ్డ వరకే డిజైన్ చేయబడింది. అందువల్ల బేబీకి కడుపు నొప్పి, డయేరియా అలాంటివన్నీ అరికట్టచ్చు. తల్లిపాలు ఇవ్వడం వల్ల అంటే వ్యక్తిగత శుభ్రత, చేతులు శుభ్రంగా కడపడం ఇవన్నీ నేర్పిస్తే తల్లి వాళ్ళకి బేబీకి ఇన్ఫెక్షన్స్ అనేవి రావడం తగ్గుతాయి. ఫ్యూచర్లో కూడా వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే పాలిచ్చే తల్లులు 6 నెలల వరకు తల్లిపాలు ఇవ్వడం ముఖ్యము. ఈ 6 నెలల్లో వాళ్ళకి బలవర్ధకమైన ఆహారం ఇవ్వాలి. అన్నము, పప్పు, దూడము, మాంసము, గోధుమలు ఇలాంటివి ఎక్కువగా తల్లికి ఆరోగ్యం వల్ల. మాదిగా ఉపకులాలకు వర్గీకరణకు వాయిదా తీర్మానం ఇస్తే గత ప్రభుత్వం సంపత్ కుమార్ ను సస్పెండ్ చేసింది. 2023 డిసెంబర్ 23న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దామోదర రాజనరసింహ అడ్వకేట్ జనరల్ ను సుప్రీంకోర్టుకు పంపించారు. ఇక వర్గీకరణపై సుప్రీంకోర్టులో న్యాయ నిపుణులతో వాదనలు వినిపించారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలించింది. వర్గీకరణపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నా. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఏబిసిడి వర్గీకరణ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఏబిసిడి వర్గీకరణ సాధించుకోవడం ఒక గొప్ప చారిత్రాత్మక విజయంగా మాదిగా సోదరులందరం మేము భావిస్తున్నాము. ఈ యొక్క ఉద్యమాన్ని గురుతం చేసి ఈ ఏబిసిడి వర్గీకరణ సాధించడంలో గొప్ప పాత్ర వహించిన మందకృష్ణ మాదిగ గారికి కృతజ్ఞతలు. ఇందుకు సహకరించి అన్ని పార్టీలకు, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా కృతజ్ఞతలు. ఏబిసిడి వర్గీకరణ వల్ల మాదిగ జాతికి ఎంతో మేలు జరగనుంది. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఏబిసిడి వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో మేడ్చల్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. 30 సంవత్సరాల కిందట 11 మందితో ఏర్పాటైన ఎంఆర్పీఎస్ నేడు లక్షలాది మందితో కొనసాగుతూ ఎంఆర్పీఎస్ యొక్క ముఖ్య లక్ష్యాన్ని నేడు చేరుకోవడం గర్వించదగిన విషయమని, ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ చేసిన ఉద్యమ కృషి ఫలించిందని అన్నారు. ఇక బాణసంచ కాల్చి మిఠాయిలు తినిపించుకొని సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సూర్యకిరణ్, శివకుమార్, ప్రభాకర్, దయాకర్, ముత్యాల శంకర్, రాజు, ప్రకాష్, బాలకృష్ణ, గాయత్రి తదితరులు పాల్గొన్నారు. ఏదైతే తీర్పు వచ్చిందో ఆ తీర్పు 50 సంవత్సరాల సమస్యకి సుదీర్ఘ పోరాటానికి అమరులై బలైపోయిన సోదరులు అంటున్నారు. ఈరోజు ఆ సోదరుల అమర త్యాగం వల్ల, వారి పోరాటం వల్ల మాకు వచ్చిన ఫలితానికి మా కుల వ్యవస్థలో ఈరోజు మంచి పండగ రోజు మేము ఘనంగా పండుగ సంబరాల్ని చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇంత మంచి తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు న్యాయమూర్తికి, న్యాయవాదులకు ధన్యవాదాలు. మాదిగ కుల వ్యవస్థ కోసం పోరాడిన మందకృష్ణ మాదిగ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా
అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు తీర్పుపై ఆనందోత్సవాలు. ఇక ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అభినందనలు. ఇక ఆగస్టు 1వ తేదీ మాదిగలకు స్వతంత్ర దినోత్సవం. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం హర్షణీయమని ఎంఆర్పీఎస్ దివాన చెరువు ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి కండవి లక్ష్మి తెలుగుదేశం పార్టీ నాయకురాలు కండవల్లి హర్షం వ్యక్తం చేసింది. ఇక ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాప అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో 30 సంవత్సరాలు సుదీర్ఘ పోరాట ఫలితంగా నేడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, ఈ తీర్పు మాదిగ ఉపకులాలకు ఎంతో మేలు జరుగుతుందని హర్షం వ్యక్తం చేశారు. నా రాజానగరం నియోజకవర్గం తరపు నుండి, నా దళిత నాయకుల తరపు నుండి, నా టీడీపీ జనసేన బీజేపీ నాయకులందరి తరపు నుండి కూడా ప్రత్యేకంగా అన్నగారికి పాదాభివందనం చేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ఎందుకంటే నిన్న సుప్రీంకోర్టు తీర్పు ఏబీసీ వర్గీకరణ మాకు అనుకూలంగా ఇవ్వడానికి ముఖ్య కారకులు అన్న కృష్ణమాదిగ గారు. అలాగే దీని వెనకాల కృషి ఫలితం కూడా కూటమి సభ్యులది కూడా ఉన్నదండి. గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులు మోదీ గారు, గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు, కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు కూడా ఫుల్ సపోర్ట్ చేసి ఈరోజు ఎస్సీ వర్గీకరణకే కారకులయ్యారండి. కానీ మా అన్న కృష్ణమాదిగ గారు 2004లో సుప్రీంకోర్టులో కన్నీరు పెట్టుకుంటూ బయటకు రావడం జరిగిందండి. నిజంగా ఆ విషయం తలుచుకుంటే ఆయన చాలా ఒడిదుడుకులు ఎదుర్కొని ఆయనతో ఉన్న వ్యక్తులే కొంతమంది వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఆయన ఎన్నో ప్రలోభాలు సృష్టిస్తూ ఈయనేం చేస్తాడో కృష్ణ అన్నట్టు మాట్లాడడం, డబ్బులకి అమ్ముడైపోతాడని కొంతమంది ఆయనతో ఉండి కూడా పక్కకి వెళ్ళిపోవడం జరిగిందండి. కానీ నీతి నిజాయితీగా మాటలకు కట్టుబడి, జాతికి కట్టుబడి కృష్ణన్న గారు ఏక పోరాటం చేశారండి. ఈ విషయంలో ఈరోజు 2004లో ఎక్కడైతే కన్నీరు పెట్టుకొని కోర్టులో నుంచి బయటకి, సుప్రీంకోర్టులో నుంచి బయటకు వచ్చారో, ఈ 2024లో అదే సుప్రీంకోర్టులో నుంచి ఆనంద బాష్పాలతో సంతోషంగా అడుగు పెట్టారు మా అన్న కృష్ణమాదిగ గారు. ఏదైనా కష్టపడిందే ఫలితం ఏది రాదండి. కష్టపడ్డారు, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తట్టుకొని నీతి నిజాయితీగా పోరాటం చేశారు ఆయన. ఆ పోరాటానికి ఒక ఉద్యమకారుడిగా, ఒక దళిత జాతి దేవుడిగా ఈరోజు నిలబడ్డారండి. ఎస్సీ వర్గీకరణ అంటే మాటలు కాదు. చాలామంది యువత, నిరుద్యోగులు చాలామంది ఎదురు చూస్తున్నారండి ఎస్సీ వర్గీకరణ కొరకు. ఖచ్చితంగా ఈ ఎస్సీ వర్గీకరణ వల్ల అందరికీ, ఎస్సీలకి అంటే కుల మతాలకు అతీతంగా అందరం కూడా ఐక్యతగా చేసుకోవాలి. ఇది అంటే మాదిగా మాల అని వ్యత్యాసం అయితే మనం ఎవరూ తెచ్చుకోవద్దు. అందరం కూడా ఐక్యతగా ఉండి మనం ఖచ్చితంగా ఈ పోరాటానికి సమయోచితంగా ముందుకు సాగుదామండి. అందరం ఐక్యతగా ఉందాము. కృష్ణన్న గారు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎస్సీ మాల మాదికి కూడా ఎప్పుడు ఫుల్ సపోర్ట్ చేశారండి అన్న. అదే బాణంలో కూడా మనం కూడా వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఈ ఎస్సీ వర్గీకరణకి ఫుల్ సపోర్ట్ ఇచ్చిన మా ముఖ్యమంత్రి వర్యులు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి, మోదీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాహుల్ గాంధీ గారికి కూడా, అలాగే మా కూటమి సభ్యులందరూ కూడా ఎస్సీ వర్గీకరణ ఫుల్ సపోర్ట్ చేశారు. మా రాజానగరం నియోజకవర్గం నుండి కూడా మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మా అన్న కృష్ణమాదిగ అన్నగారికి ప్రత్యేకంగా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అన్న, నీ కష్టానికి ప్రతిఫలం లభించింది. నువ్వు చేసిన త్యాగం మరువలేనిది. ఒక దళిత మహిళగా నేను సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నానన్న. నీ పోరాటం నాపొద్దు. ఏదైనా మహిళా శక్తి అంతా కూడా నీ వెనకాల తప్పకుండా ఉంటుందని, ఇందుకు కారకుడిగా నువ్వు కారణ జన్ముడిగా నిలబడ్డావని ప్రత్యేకంగా నేను నా కుటుంబం తరపున, నా పార్టీ తరపు నుండి, నా రాజానగరం నియోజకవర్గం దళిత సంఘాల తరపు నుండి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానన్న. మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం. ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును స్వాగతిస్తున్నా. గొప్ప తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక 30 ఏళ్ల సుదీర్ఘ సమస్యకు నేడు పరిష్కారం లభించింది. ఎన్నో ఏళ్ల పోరాటానికి నేడు ఫలితం లభించింది. ఎన్నో త్యాగాలకు గౌరవం దక్కింది. దశాబ్దాల కళ నెరవేరింది. దళితులందరికీ ఇది పండుగ రోజు.
ఇంటింటా సంబరాలు జరుపుకునే రోజు. ఇక ఎస్సీ వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం. అసెంబ్లీ సమావేశంలోనే ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించి సీఎం రేవంత్ రెడ్డి. ఏబిసిడి వర్గీకరణ మనకు వచ్చినందుకు వెంకటాద్రి కాలనీలో మందకృష్ణ మాది గారికి పాలాభిషేకం జరిగింది. ఇక్కడ వచ్చినటువంటి మాదిగ సోదరులకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. మాకు రిజర్వేషన్ ఏబిసిడి వర్గీకరణ మందకృష్ణ మాదిగా 30 సంవత్సరాల నుంచి కొట్లాడింది కాబట్టి మాకు వచ్చినందుకు మేము అందరూ సంతోషపడుతున్నాము. ఇంకా ముందు కానీ ఉద్యోగాల్లో కానీ అందరికీ మంచి ఛాన్స్ రావాలని కోరుకుంటూ మాకు మంచి భవిష్యత్తు ఇప్పటి నుంచైనా వస్తుందేమని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ, ఇక్కడికి వచ్చినటువంటి మా మాదిగ సోదరులకు, దళిత సోదరులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, గత 30 సంవత్సరాల నుంచి గౌరవనీయులు పెద్దలు మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఈ ఉద్యమము నలుగురు నుంచి మొదలై ఇంత పెద్ద ఉద్యమం మరి చేయడం జరిగింది. నేను కూడా గతంలో కూడా ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షునిగా పెద్దలు పాండన్న గారు, అదేవిధంగా నాగేశ్వర గారు, సుధాకర్ అన్న గారు, మా జాతి మొత్తము సామదాసన గారు మండల పెద్ద ఎత్తున ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మాకు మా కళా సహకారం అయింది. మా కృష్ణమాదిగ గారు కొన్ని ఏళ్ల నుంచి నిరంతర పోరాట యోధులు లేక కష్టపడి ఈ రోజు ఎక్కడ కూడా వెనుకపోకుండా ఇలా వర్గీకరణ సాధించడం జరిగింది. మరి గత ప్రభుత్వంలో కూడా చూసుకున్నట్టయితే 4 సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా వెంటనే వర్గీకరణ చేస్తామని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా కృష్ణమాదిగలుగా పోరాటం చేస్తున్నటువంటి ఎస్సీ వర్గీకరణ, షెడ్యూల్ కులాలు వర్గీకరణించాలని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు 1994లోనే ఎంఆర్పిఎస్ స్థాపించడం జరిగింది. మరి ఆ రోజు నుండి అలుపెరగని పోరాటం చేస్తూ మరి ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓడ్చుకుంటూ మరి ఎన్నో ధర్నాలు చేస్తూ ఎన్నోసార్లు అరెస్ట్ అయ్యి కూడా ఎన్ని బాధలు పడ్డా 30 సంవత్సరాలుగా ఈ యొక్క వర్గీకరణ కోసం పోరాటం చేస్తూనే మరి దీంట్లో భాగంగా మరి వృద్ధుల వితంతువుల కోసం పింఛన్ కోసం, అలాగే మరి చిన్నపిల్లల గుండె జబ్బుల పిల్లల కోసం, అలాగే ఆరోగ్యశ్రీ పథకం, ఈరోజు ఆరోగ్యశ్రీ పథకం అందరూ అనుభవిస్తున్నారంటే అది ఎంఆర్పిఎస్ కృష్ణమాదిగ దయ. ఆ పోరాటాల వల్లనే ఈరోజు ఆరోగ్యశ్రీ కూడా అందరూ అనుభవిస్తూ ఉన్నారు. మరి అందులో భాగమే వర్గీకరణ కోసం కూడా మందకృష్ణ మాదిగ గారి అడుగుజాడల్లో మరి మేమందరం కూడా ప్రతి ఒక్కరం నడుచుకున్న మాదిగ గారు మరి ఏబిసిడిని వర్గీకరించాలని చిత్తూరు జిల్లా నుంచి పాదయాత్ర స్టార్ట్ చేసి ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ పాదయాత్ర చేసుకుంటూ హైదరాబాదులో అసెంబ్లీని ముట్టడిస్తానని ప్రకటించి మళ్ళీ ఎస్సీ మాదిగ జాతిని ఐకమత్యం చేసి ఊరూరున తిరుగుకుంటూ వచ్చి మరి హైదరాబాద్లో యాత్ర ముగించిండు. ఆ రోజుల్లోనే మరి ఏబిసిడి వర్గీకరణ చేస్తామని మన అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మరి ప్రకటించడం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల ఇన్ని రోజులు లేట్ అయ్యి మరి దానికి కొన్ని అడ్డంకులు వచ్చి ఎస్సీ అంటే 58 కులాలు అందులో ఉంటాయి కాబట్టి ఇతర కులాల సంబంధించిన ఎస్సీ వర్గం వారు కూడా దాన్ని ఆపించడం జరిగింది రాజకీయంగా ఒత్తిళ్లతోని. మాకు మరి మాదిగ కులానికి మరి ఎస్సీని మరి మాకు అన్యాయం జరుగుతుందని పెద్ద ఎత్తున మందకృష్ణ మాదిగన్న మరి ఇప్పటి వరకు చేసిన ఉద్యమాలు మనకు ఎస్సీ వర్గీకరణ చేసినందుకు చాలా సంతోషం. అదేవిధంగా ఎన్నో 30 సంవత్సరాల నుంచి మందకృష్ణ మాదిగన్న గారు ఎంతో పోరాటం చేసి దాంతోపాటు ఎస్సీ సోదరులందరూ పాల్గొని దాని పెద్ద ఎత్తున ఈరోజు పార్లమెంట్లో కూడా అది కూడా 7 మంది జడ్జిలతో కూడా జడ్జిమెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్రంలోని అసెంబ్లీలో కూడా మన కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి అన్న గారు కూడా దానికి సంతోషపరిచి దాన్ని అమలు పరిచినందుకు ఎస్సీలకు వర్గీకరణలకు మేమందరం సపోర్ట్ చేస్తున్నాం. చాలా సంతోషం. బడుగు బలహీన వర్గాలకు అందరికీ ఆశాజ్యోతి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎల్లవేళలా ఉంటుందని